గల్లీకి ఒక మిషన్ అయిపోయింది మేడం, మేము ఎందుకు తీసుకోవాలి అసలు. ఒక ప్రీమియర్ బొటిక్స్ లలో మనకి చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది, కానీ ఇది సింపుల్ గా మన మిషన్ మీద మనం వేసింది. సో మీరు వర్క్ చూసుకోవచ్చు, ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. చెప్పుల షాప్ లో మిషన్ పెట్టేసుకోవాలి అనుకొని ఒక కస్టమర్ తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి ఆ మేడం కి. సో ఆ మేడం కి జీరో నాలెడ్జ్ లిటరలీ. హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీసీ. బాగున్నారా మేడం? బాగున్నానండి. అవును మేడం, యాక్చువల్గా ఏంటంటే మనకు చాలా సేల్స్ అయిపోయాయి, చాలా మంచి రెస్పాన్సెస్ ఉంది, మీ వీడియో కూడా చాలా బాగా హిట్ అయింది. సో ఇప్పుడు మీకు మళ్ళీ ఇక్కడికి వచ్చి వీడియో తీయడానికి మెయిన్ ఏంటంటే మనం కొత్త మిషన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసామన్నమాట, కొత్త డివైజెస్తో. దాన్ని మనము ప్రేక్షకులకు చూపించాలని చెప్పేసి నేను వీడియోస్ చేద్దామన్నాను. సో అంతకన్నా ముందు మనం స్టోర్ కోసం చెప్దాం మేడం. స్టోర్ వచ్చేసి మనది సుచిత్ర నుంచి లెఫ్ట్ వెళ్తే కుత్బుల్లాపూర్ వస్తుందండి. రోడ్ నెంబర్ 5, స్ట్రీట్ నెంబర్ 5లో అయితే మన స్టోర్ అనేది ఉంది. సో మనం ఎక్కడైనా ఎక్కడి నుంచి ఆపరేట్ చేసినా అన్నీ కూడా మనవి కంపెనీ నుంచి ఆపరేటెడే ఉంటాయి మేడం. ఏది కూడా మనకి డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ అనేవి అయితే లేరు. సో నేనైతే ఫస్ట్ ఇప్పుడు మన మెయిన్ పెద్ద మోడల్ నుంచి అయితే మీకు మిషన్స్ అనేవి చూపిస్తాను, తర్వాత కొత్త మోడల్స్ డివైజెస్ కోసం చెప్తాను. సో మనకు మధ్యలో ఏ డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉండరు అనమాట, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి మనము, మన నుంచి కస్టమర్స్ అనమాట. అందుకే మన మిషన్ కి ఫినిషింగ్ అలా ఉంటుంది, క్వాలిటీ అలా ఉంటుంది, మన సర్వీస్ కూడా అలానే ఉంటుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళే కంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. ఏంటి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే గల్లీకి ఒక మిషన్ అయ్యింది అనేది ఒక థాట్ అందరికి అయిపోయింది. సో నేను ఎందుకు కొనాలి మిషన్ అని ఒక క్వశ్చన్ అయితే ఉంది. ఇన్ కేస్ కొనాలి అన్నా కూడా సో వాళ్ళకి మీరేం చెప్తారు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మేడం. సో ఫస్ట్ మిషన్స్ కోసం చెప్పే ముందు నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాను. సో చాలా మందికి అడిగారండి, మాకు కూడా గల్లీకి ఒక మిషన్ అయిపోయింది మేడం, మేము ఎందుకు తీసుకోవాలి అసలు, మీరేమో కొత్త కొత్త మోడల్స్ అంటున్నారు, మార్కెట్లో ఇంకా తక్కువ ధరలకే వస్తున్నాయి అని కూడా చాలా అడిగారండి. సో గల్లీకి ఒక మిషన్ ఉన్నా కూడా మీరు ఈరోజు మనకి ఎన్నో బొటిక్స్ ఉన్నాయండి, బొటిక్స్ ఉన్నాయి, టైలరింగ్ షాప్స్ ఉన్నాయి, మిషన్స్ ఉన్నాయి. సో మీరు ఈరోజు వెళ్ళి నాకు రేపు మార్నింగ్ కల్లా ఇవ్వండి అని అంటే ఎవరన్నా ఇస్తారా? ఎవరు ఇవ్వలేరు. ఎందుకు అని అంటే మెయిన్ గా మనకి ఎన్ని మిషన్స్ వచ్చినా, ఎన్ని బొటిక్స్ వచ్చినా, గల్లీకి ఎన్ని మిషన్స్ అయిపోయినా కూడా ఎవరైతే మంచి కలర్ కాంబినేషన్స్ ఇస్తారో, ఎవరి మిషన్ మీద అయితే ఫినిషింగ్ చాలా బాగుంటుందో, క్వాలిటీ ఆఫ్ మిషనరీ ఎంత బాగుందో, ఎంత ఫాస్ట్ గా ఎంత త్వరగా మనం ప్రోడక్ట్ అనేది బయటకి ఇస్తున్నామో, ఐ మీన్ వర్క్ అనేది బయటకి ఇస్తున్నామో, వాళ్ళ దగ్గరే ఎక్కువ రష్ అనేది ఉంటుందండి. మనకి వాళ్ళ దగ్గరే మనం ఏదైనా వెళ్ళి వర్క్ వేయాలన్నా, స్లాట్ దొరకాలన్నా వాళ్ళ దగ్గర మనకు పాసిబుల్ అవుతుంది, వేరే వాళ్ళ దగ్గర కాదు. సో గల్లీకి ఒక మిషన్ అయిపోయింది, నాకు బిజినెస్ అవ్వదేమో అనుకోవడం మాత్రం రాంగ్ అండి. సో ఎంతమంది మనం ఇప్పుడు గల్లీకి అన్ని మిషన్స్ అయ్యాయంటే జనాలు కూడా అంత పెరుగుతున్నారు కదా. సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా మంది షాప్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే నార్మల్ గా ఇంట్లో కూర్చొని మనం ఏదన్నా పెడదాము అనుకొని కూడా పెట్టేస్తున్నారు. ఈ మధ్య తక్కువ ధరలకే మిషన్స్ వస్తున్నాయి అని చెప్పేసి కూడా నార్మల్ గా పెట్టేస్తున్నారు. కానీ ఒక్కటి అర్థం చేసుకోవాలి, నేను కస్టమర్స్కి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను, ఏంటంటే ఫస్ట్ చెక్ చేసుకోండి మన ఫినిషింగ్ ఎంత బాగుంది. తక్కువకి వచ్చేసింది, వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు కదా అని చెప్పేసి వెళ్ళి చూసారంటే మనకి వర్క్ లో గ్యాప్స్ అనేవి వస్తాయి, ఫినిషింగ్ అనేది బాగుండదు, లాంగ్ లాస్టింగ్ లో ఉండదు అనమాట. సో దానివల్ల మనం వేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు, మన డబ్బులు అనేవి వేస్ట్ అవుతాయి. సో కొంచెం ఎక్కువ అయినా పర్లేదు, నీట్గా ఉన్న దగ్గర, మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి మనం తీసుకున్నాము అని అంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఆహా అక్కడ ఏముంది అని. సో ఫర్ షూర్ నేను చెప్తానండి, అక్కడ మన ఎంటీసీ మిషనే ఉంటుంది. సో మీకు నేను చూపిస్తాను ఎందుకు నేను చెప్పాను అనేది. సో ఇప్పుడైతే ఈ మిషన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. సో ఇది వచ్చేసి 20/48 అండి. సో ఇలా వచ్చేసి మనకి 48 ఇంచెస్ ఉంటే, ఇలా వచ్చేసి 20 ఇంచెస్ ఉంటుంది. సో ఇది 1.5 మీటర్ ఈజీగా పడుతుంది అనమాట. సో మీరు గమనిస్తే మనం దీని మీద లెహంగా వర్క్ పెట్టామన్నమాట. సో ఈజీగా ఒక లెహంగా ప్యానల్ వేసుకోవచ్చు.
సో ఈజీగా మనకి దీని మీద ఒక లెహంగా వర్క్ అయితే అయిపోతుంది. సో ఎంత హైట్ ఉన్న మనుషులైనా మనకి ప్యానల్ వచ్చేసి 45 ఇంచెస్ మనం మినిమం బేసిక్ పెట్టుకుంటాం. సో నేను మీకు ఆల్రెడీ మేము ఇక్కడ ఒక ప్యానల్ వేసాము, ఇది రన్నింగ్ లో ఉంది. సో ఈ ప్యానల్ వేసాము, మీరు చూసుకోవచ్చు. సో దీని ఫినిషింగ్ చూసుకోండి. ఫస్ట్ మెయిన్ గా మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు కదా, గల్లీకో మిషన్ అయిపోయింది ఎందుకు అనేది. సో దీని వల్లనే అండి. సో జెరీ చూడండి, మనకి ఇంత కూడా గ్యాప్ రాలేదు, ఎంత నీట్ ఫినిషింగ్, ఎంత బాగా ఎంబోజ్ అయ్యి వచ్చింది చూసారు కదా. సో ఇలాంటి ఫినిషింగ్ ఉంటే ఇది మీరు చూడండి, ఇదేదో మనకి ఒక పేరు ఉన్న ఒక ఏమంటారండి, ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి బయటకు వచ్చిన మెటీరియల్ లాగా అనిపిస్తుంటుంది మనకి ఇది. సో ఇదేదో మనం గల్లీలో వేపించుకున్నాము అది కానీ కాకుండా ఒక డిజైనర్ వేర్ పీస్ లాగానే కనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే క్వాలిటీ ఆఫ్ మిషనరీ ఎంత బాగుంటే ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో చాలా మటుకు ఇంకొక డౌట్ ఉంటుందండి అందరి కస్టమర్స్ కి. సో అట్ ఏ టైం మేము 1.5 మీటర్ క్లాత్ మిషన్ మీద లెహంగా వర్క్స్ వేసుకోవచ్చా, లేకపోతే నార్మల్ చిన్న మిషన్ మీద కూడా వేసుకోవచ్చా అని ఎంతో మందికి డౌట్ ఉంటుంది. అలా ఏం లేదు మేడం, ఏ మిషన్ మీద అయినా మనం వర్క్ అనేది వేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మేము ఒక కస్టమైజ్డ్ లెహంగా అనేది వేసాము. సో ఇది ఒక కపుల్ది 10 years ఆఫ్ లవ్ స్టోరీ అనమాట. సో ఆ కపుల్ స్వీట్ మెమరీస్ అన్ని దీని మీద భద్రపరిచామన్నమాట. సో వాళ్ళు ఉన్న బిల్డింగ్, వాళ్ళు తిరిగిన ప్లేసెస్, మళ్ళీ వాళ్ళు తిన్న దోశ, అండ్ వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళిన ఫ్లైట్, ఇవన్నీ ఇలా మొత్తం ఫ్లైట్ టికెట్స్, ఇలా అన్ని ఇది ఒక కస్టమైజ్డ్ మోడల్ అనమాట. సో ఇది చాలా మటుకు అందరు అనుకున్నారు ఇది ప్రింటింగ్ అని అనుకున్నారు, ఇది మేము చేయలేమని కూడా కొంతమంది అనుకున్నారు. అండ్ ఇది నార్మల్ గా ఒక ప్రొఫెషనల్ బొటిక్కి వెళ్ళి మనం అడిగినప్పుడు అయితే వాళ్ళు 2 lakhs చేంజ్ చెప్పారంట. నేను 1 lakh చేంజ్కే మనం వేసి ఇచ్చామండి. సో కూర్చున్న దగ్గర ఇంట్లో 1 lakh రావడం అంటే అది చాలా పెద్ద విషయము నార్మల్ సాధారణ మహిళకి. సో మన మిషన్ మీద కెపాసిటీ ఏంటో మీకు తెలియాలి కాబట్టి నేను ఈ వర్క్ చూపిస్తున్నాను. సో ఇలాంటి వర్క్సే కాకుండా మనం చిన్న సింపుల్ వర్క్స్ వేసుకోవాలంటే ఇలాంటి వర్క్స్ కూడా వేసుకోవచ్చు అండి. సో ఇది చూసుకోవచ్చు, ఇదే సేమ్ వర్క్ మీకు ఒక మోడల్ వేసుకుని ఉంటుంది అనమాట. సో దీనికి ఇంకా కొంచెం మనం హైలైట్ చేయొచ్చు, ఇక్కడ కొంచెం ఏదన్నా బార్డర్ ఇచ్చి కొంచెం ఇంకా కొంచెం మనం క్రియేటివ్ గా ఆలోచించవచ్చు. మేము ఏంటంటే జస్ట్ ఐడియా కోసం అని చెప్పి ఇలా వర్క్ వేసి పెట్టామన్నమాట. సో దీని మీద ఇలాంటి లెహంగా వర్క్స్ తో పాటు మనం ఇలాంటి ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వెడ్డింగ్ ప్లానర్స్ ఉంటారు, వాళ్ళతో కొంతమంది కస్టమర్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ పెద్దగా వెళ్ళాలి, పెద్ద విజన్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారని అంటే వెడ్డింగ్ ప్లానర్స్ తో టై అప్ అవ్వండి, మీరు ఇలాంటి లెహంగా వర్క్స్ వేసుకోవచ్చు, ఇలాంటి ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. సో మనకి మార్కెట్ లో ఇక్కడే ఉండాలి అని ఏం లేదు కదా, మనకు చాలా ఉందండి, ఇట్స్ ఎ హ్యూజ్ మార్కెట్, ఎంత చేసుకుంటే అంత. సో చాలా మటుకు ఎంతో మందికి ఇది ఒక డౌట్ కూడా ఉంది. సో దీని మీద ఒక 30,000 50,000 కంటే ఎక్కువ సంపాదించలేమండి, కొంతమంది అయితే అది కూడా కాదు అంటున్నారు. అది కాదండి, అది భ్రమ మాత్రమే. నేనే పర్సనల్ గా ఎంతో మందికి వర్క్ వేసి ఇచ్చాను, ఇలాంటి ప్రీమియర్ వర్క్స్ వేసి ఇచ్చాను, లెహంగా వర్క్స్, ఫోటో ఎంబ్రాయిడరీస్ చేశాను. సో నేనే మిషన్స్ తో కాకుండా జస్ట్ వర్క్ వేసినందుకే ఆన్ అన్ యావరేజ్ ఈజీగా 30,000 to 50,000 నాకే వచ్చేస్తాయి. సో ఏంటంటే మనము ఎంత బాగా మార్కెటింగ్ చేసుకున్నామా, మన దగ్గర మంచి క్వాలిటీ ఉన్న మిషనరీ ఉందా, స్పెషల్లీ మన దగ్గర MTC మిషన్ ఉందా అనేది చూసుకోండి, మీకు బిజినెస్ ఈజీగా వస్తుంది. ఇన్ కేసు బ్లౌజ్ బాక్స్ ఇవన్నీ వర్కౌట్ కాని వాళ్ళు పెయింట్, ఇలా పెయింట్ ఫోటో పెయింట్స్ అలా చేసుకొని కూడా బిజినెస్ పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్, ఇది చూడడానికి మనకు పెయింటింగ్ లాగే ఉంది మేడం, మీరు కరెక్ట్ అన్నారు, పెయింట్ లాగానే ఉంది, కానీ కాదు, ఇదంతా మన థ్రెడ్ వర్కే. సో మొత్తం థ్రెడ్ అది. సో ఇది ప్యారెట్ కానివ్వండి, మన బాహుబలి కానివ్వండి, అనుష్క కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కానివ్వండి, వెల్వెట్ క్లాత్ మీద కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు. సో మీకు ఇంకొక డిజైనర్ వేర్ బ్లౌజ్ చూపిస్తాను మేడం, మీరు చాలా షాక్ అవుతారు, అందరికి డౌట్ కూడా ఉంది. సో మీరు ఇది చూడొచ్చు, ఇది మీకు దూరం నుంచి చూస్తే యాజ్ ఇఫ్ ఏదో బయట నుంచి తెచ్చిందో, లేకపోతే ఒక ప్రీమియర్ బొటిక్స్ లలో మనకి చాలా కాస్ట్లీగా కనిపిస్తుంది, కానీ ఇది సింపుల్ గా మన మిషన్ మీద మనం వేసింది. సో మీరు వర్క్ చూసుకోవచ్చు, ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. సో ఇది మళ్ళీ మనకి ఎంతో కాస్ట్ అవుతుందేమో ఇది అని మనం అమ్మడం చాలా కాస్ట్లీగా అమ్ముతాం, కానీ ఇది చాలా తక్కువ ధరలోనే అయిపోతుందండి. మాక్సిమం దీనికైనా ఖర్చు మనకి దీంట్లో ఒక 22 కలర్స్ ఉన్నాయి. సో దారానికే తప్ప మనకి దేనికి కూడా దీనికైనా ఖర్చు లేదండి, క్లాత్ కి కూడా పడుతుంది. సో మాక్సిమం క్లాత్ కస్టమరే మనకి తీసుకొస్తారు కదా, సో దానికంటూ మనకి ఎక్స్ట్రా ఖర్చు ఇన్కమ్ అనేది అవసరమే లేదు. సో ఎవరన్నా కస్టమైజ్డ్ డిజైన్స్ కావాలన్నా కూడా మన దగ్గర మన MTCలో ఈ ఆప్షన్ ఉందండి. కస్టమర్స్ ఎవరన్నా వాళ్ళ కస్టమర్స్ వాళ్ళకి కస్టమైజ్డ్ డిజైన్
కావాలి అని అంటే మన డిజైనర్స్ తో వాళ్ళు టైఅప్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళతో డిజైన్ కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇన్ కేస్ ఒక కస్టమర్ ఉన్నారు, ఆ కస్టమర్ తనకి ఏది రాదు, ఐ మీన్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటిది అనేది ఏమి రాదు. సో మెషిన్ అయితే కొనాలనుకుంటుంది, స్టార్ట్ చేయాలనుకుంటుంది అనుకుంటుంది ఒక కస్టమర్. సో తనకి ఎలా మీరు చెప్పి ఇప్పించగలరు అంటే ఐ మీన్ వర్క్ ఏం రాదు కదా, మీరు ఏమైనా నేర్పించగలుగుతారు అలాంటి వాళ్ళకు అంటే ఫస్ట్ రేంజ్ లో? తప్పకుండా మేడం, మనకి ఎంతో మంది అలాంటి కస్టమర్స్ ఉన్నారు, ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. చెప్పుల షాప్ లో మిషన్ పెట్టేసుకోవాలి అనుకొని ఒక కస్టమర్ తీసుకున్నారు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి ఆ మేడం కి. సో ఆ మేడం కి జీరో నాలెడ్జ్ లిటరలీ. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కి నా దగ్గర ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి నేను రిలేట్ చేసి చెప్తున్నాను. సో ఆ మేడం కి ఏంటంటే మేము ఒక్కటే ఫస్ట్ చెప్తాం. ఇప్పుడు మనకి చాలా యూట్యూబ్స్ అయిపోయాయండి. సో చాలా మటుకు మీరు మాకు రీచ్ అయ్యేది కూడా ఈ యూట్యూబ్ లో చూసే. సో ఈ యూట్యూబ్ లోనే మనకి సోషల్ మీడియా ద్వారానే ఒక చిన్న బ్లౌజ్ మీద మార్కింగ్ ఎక్కడ వస్తుంది, మేము కస్టమర్ కి మినిమం నాలెడ్జ్ అయితే ఇస్తాము, కానీ వాళ్ళకంటూ కొంచెం ఉండాలి కాబట్టి మార్కింగ్ ఎక్కడ వస్తుంది అనేది ఫస్ట్ వాళ్ళకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ వచ్చి ఉంటే చాలండి. ఇది చాలా సింపుల్ గా నడిచిపోతుంది. 4 స్టెప్స్ లో మనకి కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అలా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా మనము బ్లౌజ్ మీద వర్క్ ఎక్కడ వేయాలి, ఏ యాంగిల్లో పెడితే మనకి ఫ్రంట్ అనేది కరెక్ట్ గా కుదురుతుంది, అండ్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న ట్రబుల్ షూటింగ్స్ అన్ని నేర్పిస్తామండి. సో కస్టమర్ ఏంటంటే ఫుల్లీ కంఫర్టబుల్ గా ఉండి మొత్తం ఎంటైర్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మాకు వచ్చింది అనేంత వరకు మా వాళ్ళు ఉండి నేర్పించి వస్తారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నానండి. సో కొంతమందికి ఇది ఒక డౌట్ కూడా ఉంది, మేడం మనము వర్క్ వేస్తే తప్పైంది అనుకోండి దాన్ని మేము ఏం చేయలేకపోతున్నాము ఎంతో మంది చాలా డౌట్స్ అడిగారండి. సో కొంతమంది ఏంటంటే చాలా మెల్లగా ఆ కుట్టును అనేది తీసేస్తారు, కానీ కొంతమందికి దాన్ని మళ్ళీ ఆల్టరేషన్ చేయడానికి రావట్లేదు. సో వాళ్ళ కోసమని నేను ఒక చిన్న టిప్ చెప్తున్నాను, చూడండి. సో నేను చెప్పాను కదండి, ఒక చిన్న టిప్ చెప్తానండి. సో అదే ఇది. సో ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఐడల్ వాళ్ళు వర్క్ వేయించుకున్నారనమాట. సో ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది ఏంటంటే వీళ్ళది ఇక్కడ కల్పన గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఏ అనే అక్షరం సరిగ్గా రాలేదనమాట. సో కస్టమర్ అది గమనించుకోలేదు. సో వాళ్ళు మాకు వచ్చి మా ఆర్డర్ పోయింది అని అన్నారు. బట్ మేము ఒక చిన్న టిప్ ఇచ్చామండి, ఇది ఆల్రెడీ ఇది మన ప్యాచ్ వర్క్, మీకు నార్మల్గా నేను ఇది కుట్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను, బట్ మీరు ఇక్కడ చూడొచ్చు మేము ఇక్కడ ఆల్రెడీ వర్క్ వేసింది. సో ఇట్స్ ప్యాచ్ వర్క్ అనమాట. మీకు అసలు ఇది దూరం నుంచి చూస్తే ఏదో మనకి వర్క్ వేసినట్టే కనిపిస్తుంది, కానీ ఇది మనము ఒక క్లాత్ మీద వేసి ఇలా ప్యాచ్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో దానివల్ల మన ప్రొడక్షన్ అనేది కూడా ఏమి ఆగదు, మనకి వర్క్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకో చాలా మందికి ఏంటంటే మాకేమి రావట్లేదు మేడం, నాన్ సీజన్ లో కూడా రావట్లేదు అనుకుంటున్నారు, కానీ కాదండి. నాన్ సీజన్ లో ఇలాంటి వర్క్స్ వేయండి, అండ్ ఫోటో ఎంబ్రాయిడరీ వర్క్స్ వేయండి, లేదంటే చాలా మటుకు వర్క్స్ వేసి పెట్టేయండి. మగ్గం షాప్స్ వాళ్ళతోని, లేకపోతే మనకి ఈ లేడీస్ ఎంపోరియం షాప్స్ ఉంటాయి, మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుకుంటే మనకి చాలా వస్తుందండి. మీరు మీ ఉన్న ప్లేస్లలో మంచి మార్కెటింగ్ చేసుకుంటే మీకు మంచి లాభం అండి ఈ మిషన్స్ది. సో మీకు ఇంకా వేరే మిషన్స్ కూడా ఉన్నాయి, కొత్త మోడల్స్, అవి చూపిస్తాను పదండి. మ్యామ్ మీరు ఇచ్చే సర్వీసెస్ ఏంటి అండ్ మిషన్ 10 years వారంటీ ఉంటుందండి? చెప్తానండి. మన మిషన్ మీద వచ్చేసి 1 year వారంటీ ఉంటుంది, 1 year పూర్తి సర్వీస్ ఉంటుందండి. సో మనకి మిషన్ క్వాలిటీని బట్టి దాని పీరియడ్ ఆఫ్ వారంటీ అనేది డిఫరెన్సెస్ ఉంటుంది. సో ఇది మన వన్ ఆఫ్ ద ప్రీమియర్ మిషన్ అనమాట. సో మనకి డొమెస్టిక్ రేంజ్ లో కూడా కావాలంటే కూడా మనకి మిషనరీస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఎంటీసీలో. సో అట్ ఏ టైం డొమెస్టిక్ మిషన్ కైనా కూడా, అంటే డొమెస్టిక్ మిషన్ కి అంటే డిఫరెన్స్ ఏంటంటే మన దగ్గర ఏంటంటే నార్మల్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు మిషన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సో 3 lakhs నుంచే ఎంటీసీ ఎప్పుడు కస్టమర్స్ కి కొత్త ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈసారి ఏంటంటే మనం 3 lakhs లోనే మిషన్ అనేది కస్టమర్స్ తేవడం జరిగింది. సో 3 lakhs నుంచే మిషన్ అనేది స్టార్టింగ్ లో ఉంది. సో ఈ మిషన్ కోసం చెప్పాలి అంటే ఇలా వచ్చేసి మనకి ఇది 20 inches ఉంటే ఇలా వచ్చేసి 32 inches ఉంటుందండి. సో ఇది మనము ఇప్పుడు మీరు చూసారు కదా, దీని మీద మేము ఒక ఆల్ ఓవర్ వర్క్ అయితే పెట్టాము. సో అట్ ఏ టైం దీనికి మనము 3 to 4 డివైజెస్ పెట్టుకోవచ్చండి. సో ఇక్కడ మనము డబల్స్ బీడ్స్ అయితే పెట్టాము. సో డబల్ బీడ్స్ దగ్గర మనం ట్రిపుల్ బీడ్స్ పెట్టుకోవచ్చు, డబల్ కార్డింగ్ పెట్టుకోవచ్చు, లేదా డబల్ సీక్వెన్స్ పెట్టుకోవచ్చు, లేదా సింగిల్ కార్డింగ్ పెట్టుకోవచ్చు, లేదా సింగిల్ సీక్వెన్స్ పెట్టుకోవచ్చు. దీనికి పెయింటింగ్ ప్యాడ్ అటాచ్ చేసుకోవచ్చు, దీనికి ఫోటో ఎంబ్రాయిడరీ వస్తుంది. సో ఇన్ని ఫీచర్స్ ఉన్న మిషన్
మనకి ఇది నార్మల్ రేంజ్ నుంచి హై రేంజ్ లో కూడా మనకి ఇప్పుడైతే మనం దీని ఇదే ప్రైస్ లో తేవడం అనేది జరిగింది. ఈసారి ఇది కొత్త డెవలప్మెంట్. దసరాకి దివాళీకి చాలా మటుకు అందరికి కొత్తది ఏదైనా తీసుకెళ్లాలని ఉంటుంది. సో ఐఎమ్ వెయిటింగ్ కస్టమర్స్ ఇలాంటి కొత్తది తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అనేది. అండ్ ఈ వీడియో ద్వారా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి. సో చాలా మటుకి అందరు ఏమనుకుంటున్నారంటే బీట్స్ అంటే మగ్గం అనుకుంటున్నారు, మగ్గం డివైస్ అనుకుంటున్నారు. కాదండి, బీట్స్ డివైస్ వేరు, మగ్గం వేరు. మగ్గం అనేది ఒక మనిషి చేతితో వేయాలి, దానికంటూ ఇంకొక ఏ డివైస్ రాలేదు. దానిలాగా కనిపించేవే ఈ బీట్స్ అన్నమాట, పూసలు. ఆ మగ్గం పూసలును ఈ బీట్స్ పూసలకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అది కస్టమర్స్ గమనించాలి. దూరం నుంచి చూస్తే మనకి మగ్గం ఫినిషింగ్ లాగే ఉంటుంది, కానీ మగ్గం కాదు. సో ఇది బీట్స్ డివైస్ అన్నమాట. సో దీని మీద కూడా మనకి స్పెషల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. దీని వర్క్స్ కూడా నేను చూపిస్తాను. సో నేను మీకు ఇందాక చెప్పాను కదా మేడం, మగ్గం వర్క్ కి బీడ్స్ వర్క్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందని. సో మీరు ఇది చూసినట్టయితే చూడ్డానికి మనకి చాలా మగ్గం లాగే ఉంది, కానీ ఇది బీడ్స్ వర్క్ అన్నమాట. సో ఫినిషింగ్ అనేది మీరు చూసుకోవచ్చు. సో ఇలా ఫినిషింగ్ వస్తుంది అనమాట. సింగిల్ బీడ్స్ ది ఫినిషింగ్ వేరేగా ఉంటుంది, డబుల్ బీడ్స్ ఫినిషింగ్ వేరేగా ఉంటుంది అనమాట. సో కొంచెంగా బాగుంటుంది. బట్ ఏంటంటే దీంట్లో మనకి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ఇది కంపారిటివ్లీ బ్లౌజ్ వర్క్ మీద చూసుకుంటే. సో బ్లౌజ్ వర్క్ ఏంటంటే ఒక 200 రూపీస్లో అయిపోతే ఇది మనకి ఈజీగా ఒక 350 to 500 మధ్యలో మనకు పడుతుంది అనమాట. ఎందుకంటే బీట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి దీనికి. సో ఆ డిఫరెన్స్ కస్టమర్స్ తెలుసుకోవాలి ఫస్ట్. మగ్గం వేరు, బీట్స్ వేరు. రెండుటి ఫినిషింగ్ బాగుంటుంది, రెండు బాగుంటాయి, మిషన్ కూడా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఎంటీసీది అయితే ఇంకా బాగుంటుంది బీట్స్. కానీ ఏంటంటే డిఫరెన్స్ అనేది ముందుగానే మీరు తెలుసుకుంటే అది బాగుంటుంది. సో నేను అందరికి ఒకటే సజెస్ట్ చేస్తాను మేడం, మీరు తీసుకున్న డెసిషనే మిమ్మల్ని ముందుకి నడిపిస్తుంది అనమాట. సో మనం అవతల వాళ్ళు ఏదో చేశారు కాబట్టి మనం కూడా అదే ఉంది, మార్కెట్లో తక్కువగా ఉంది, మనం ఎందుకు తీసుకోవాలి, మనం కూడా అలానే అనుకుంటే మీకు లాంగ్ లాస్టింగ్లో అనేవి ఉండవు. సో మీకు బిజినెస్ లాంగ్ లాస్టింగ్లో ఉండాలి, నేను ఈ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి 4 ప్లేసెస్కి వెళ్ళండి. నేను కస్టమర్స్కి అదే సజెస్ట్ చేస్తాను. ఒక 4-5 ప్లేస్కి వెళ్ళండి, చూడండి, తర్వాత మా దగ్గరికి రండి. మా ఫినిషింగ్, మా మిషన్ యొక్క స్టాండర్డ్స్, క్వాలిటీ చెక్ చేసి అప్పుడే తీసుకోండి. సో ఇది వచ్చేసి మనకి 10 inches స్క్రీన్ ఉంటుంది దీనికి. అట్ ఏ టైం మనము మీకు ఇందాక చెప్పాను కదా, 4 సింపుల్ స్టెప్స్లో మన ఎంబ్రాయిడరీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో ఇంకొక వర్జన్ మనం తీసుకొచ్చామండి, కొంచెం డొమెస్టిక్లో కావాలి అనుకున్న వాళ్ళకి. అది వచ్చేసి ఇది కూడా మనం 20x32 మోడలే మనకి. సో ఏంటంటే కొంచెం ఫీచర్ మార్చామన్నమాట. సో ఇప్పుడు సమ్మర్లో కానివ్వండి, లేదన్నా డస్టింగ్ కొంతమంది చేసుకోరు. సో డస్టింగ్ చేసుకోకపోవడం వల్ల కొన్ని చిన్న టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటాయి అనమాట. ఆ థ్రెడ్ సెన్సార్ మీద దుమ్ము పడడము, దానివల్ల వర్క్ చేయకపోతే మిషనే ఖరాబ్ అనుకుంటారు. కానీ కాదండి, మన మిషన్ ఎప్పటికీ కూడా, స్పెషల్లీ ఎంటీసీలో అంత ఈజీగా మిషన్స్ ప్రాబ్లం అనేవి రావండి. అది మనకి ఏదన్నా ఇన్ కేస్ పెద్ద మేజర్ ఇష్యూ వస్తే మాత్రం మన దగ్గర టెక్నికల్ టీమ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే, ఇవన్నీ సిఎన్సి కేటగిరీకి సంబంధించిన మిషన్స్ మేడం. నార్మల్ ఒక చిన్న టెక్నీషియన్ ఫ్రిడ్జ్కి రిపేర్ చేసిన వాళ్ళు, టీవీ రిపేర్ వాళ్ళు ఇది ఎవ్వరు చేయలేరండి. సో ఒక ప్యూర్ ప్రొఫెషనల్, ఒక మంచి ఏం చెప్పాలి, ఒక బీటెక్ చదివిన స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు మన దగ్గర, హైలీ స్కిల్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు. సో వాళ్ళు మట్టుకే ఇవి అయితే చేయగలరు. అండ్ ఇవన్నీ ఫుల్లీ రొబస్టిక్, హైలీ ఇంపోర్టెడ్ మిషనరీస్ అన్నమాట. సో దీనికి ఏంటంటే మనం ప్రత్యేకంగా పక్కనే ఉండి వర్క్ వేయాలి అనేది ఏం లేదండి. ఒక సాధారణ మహిళ తన వర్క్ తన ఇంట్లో చేసుకుంటూనే మనము దీని వర్క్ అనేది చేసుకోవచ్చు. సో దీనికంటూ సపరేట్గా మనం ఒక షాప్ పెట్టుకోవాలి, లేదంటే దీనికి ఒక చాలా పెద్ద బడ్జెట్ అవసరము అనేది కూడా ఏం లేదు. మనం ఇంట్లో ఉంటూనే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. వారంటీ వచ్చేసి కూడా మనకి 1 year పూర్తి వారంటీ ఉంటుంది మేడం దీని మీద. అండ్ ఇన్ కేస్ ఏదన్నా మిషన్ కి చాలా ప్రాబ్లం వచ్చింది అని అంటే 1 year రిప్లేస్మెంట్ వరకు కూడా వెళ్తుంది 1 year లోపల. సో అలా మనం చేయలేమంటే మనకి ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంది మేడం, ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఆ డీటెయిల్స్ ఏంటి అనేది మీరు స్టోర్కి వస్తే విజిట్ చేస్తే చెప్పగలుగుతారు.
థ్రెడ్స్ ఇవన్నీ ఇక్కడ తీసుకోవాలి. మన దగ్గర అయితే ఆల్ టైప్ ఆఫ్ థ్రెడ్స్ అవైలబుల్ గా ఉంటాయండి. జెరీస్ కానివ్వండి, మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మొత్తం పూర్తిగా మన దగ్గర మెటీరియల్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. జెరీస్ కానివ్వండి, లేకపోతే నార్మల్ థ్రెడ్స్ కానివ్వండి, బాబర్ ప్యాకెట్స్ కానివ్వండి, నీడిల్స్ కానివ్వండి, యాక్సెసరీస్ కానివ్వండి, మిషన్ కి సంబంధించిన అన్ని మన దగ్గర అయితే ఉంటాయండి. సో చాలా మటుకు అందరికి యాక్సెసరీస్ కోసము, లేకపోతే ఈ మిషన్స్ ఇంత ఇంపోర్టెడ్ అంటున్నారు, మరి స్పేర్ పార్ట్స్ ఎట్లా అని అంటారు. సో మన దగ్గర దీనికి సంబంధించిన మోటార్స్ కానివ్వండి, లేకపోతే కంట్రోల్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో కస్టమర్ జస్ట్ వచ్చారంటే మిషన్ తీసుకొని వెళ్ళారు అంతే, అంతకంటే వాళ్ళకి మైండ్స్ లో ఇంకేం ఉండదు. ఎందుకంటే మనం చాలా కష్టపడ్డ పైసలు కదా. సో కొంచెం కొంచెం సేవ్ చేసుకొని ఎంతో మంది ఆశతో బిజినెస్ పెట్టాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి, తీసుకుంటే మంచి మిషన్ తీసుకోండి. సో ఈ మార్కెట్లలో కొంచెం తక్కువ ధరకే వస్తున్నాయి కదా అని చెప్పి తీసుకొని తర్వాత ఇబ్బంది పడే కన్నా మీరు ఒక హై స్టాండర్డ్ ఉన్న మిషనరీ తీసుకుంటే మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి. ఎందుకు అని అంటే మన మిషన్ మీద అట్ ఏ టైం ఒక రోజులో ఈజీగా 3 to 5 బ్లౌజెస్ వేసుకునే కెపాసిటీ ఉంది మిషన్కి. సో మనము 3 బ్లౌజెస్ పెట్టుకున్నా, లేకపోతే 5 బ్లౌజెస్ పెట్టుకున్నా, ఆన్ అన్ యావరేజ్ ఒక్క బ్లౌజ్ మీద మనకి ఒక 1000 రూపీస్ మిగిలిన 3000 to 5000 అయితే ఈజీగా వస్తాయి. పెళ్లిళ్ళ సీజన్ లో అయితే ఇంకెక్కువ కూడా సంపాదించుకోవచ్చు అండి. మ్యామ్ ఇంకొకసారి అడ్రస్ చెప్తారా? షూర్ అండి. సో మనది స్టోర్ వచ్చేసి ఎంటీసీ స్టోర్ వచ్చేసి సుచిత్ర కుత్బుల్లాపూర్ అండి. సుచిత్ర నుంచి లెఫ్ట్ లో వెళ్తే కుత్బుల్లాపూర్ ఉంటుంది. కుత్బుల్లాపూర్ లో రోడ్ నెంబర్ 5 స్ట్రీట్ నెంబర్ 5 లో అయితే మన స్టోర్ అయితే ఉందండి.